ఇక ఎమ్మెల్సీలుగా కోదండరాం ఆమిర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోదండరాం ఆమిర్ అలీ ఖాన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం ఆమిర్ అలీ ఖాన్ ఎంపిక చేశారు. చూస్తున్నాం ఎమ్మెల్సీలుగా కోదండరాం ఆమిర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోదండరాం ఆమిర్ అలీ ఖాన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, డీటెయిల్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? థ్యాంక్ యూ పవన్. కాసేపటి క్రితమే ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం ఆమిర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో వీరిద్దరిని ఎమ్మెల్సీగా నియామకం చేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ కూడా దానికి ఆమోద ముద్ర వేసింది, గవర్నర్ కి నోటు పంపించింది. అయితే గతంలోనే వీళ్ళిద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా డిక్లేర్ చేసినప్పటికీ కొన్ని కోర్టు కాంప్లికేషన్స్ తోనే వాళ్ళిద్దరు ప్రమాణ స్వీకారం చేయలేదు. గతంలో కూడా ఒకసారి కోదండరాం ఆమిర్ అలీ ఖాన్ మండలి కార్యాలయానికి వచ్చారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు తాము వచ్చినట్టు కూడా అప్పట్లో తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇక ఇటీవల కోర్టు డైరెక్షన్స్ నేపథ్యంలో వాళ్ళు ఈ కాసేపటి క్రితమే మండలి కార్యాలయానికి వచ్చారు. వాళ్ళిద్దరి చేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. కాసేపట్లోనే వాళ్ళు మీడియాతోని మాట్లాడనున్నారు. మీడియాతో మాట్లాడిన అనంతరం వాళ్ళు ఇక్కడి నుంచి ర్యాలీగా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించడానికి సిద్ధమయ్యారు. ఇక కోదండరాం ఎమ్మెల్సీగా నియామకం ప్రమాణ స్వీకారం చేయడం పట్ల ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి కోదండరాం కి ఇప్పటికైనా ఒక గౌరవ స్థానం దక్కడం పట్ల వాళ్ళందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని వాళ్ళ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత, ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించినటువంటి కోదండరాం ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉంటారని అంతా భావించారు. కానీ గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కోదండరాం ని వివక్షకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో పాటు ఆయన పైన అనేకమైన కేసులు కూడా మోపింది. ఇక తాజాగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు గౌరవమైన స్థానాన్ని కల్పిస్తామని పదే చెప్పుకుంటూ వచ్చింది. దానికంటే ఎన్నికల కంటే ముందే ఇద్దరు కలిసి ఎన్నికలకు వెళ్లారు. బేషరతుగా తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోదండరాం కి సముచిత గౌరవం ఇస్తామని అప్పటి పిసిసి చీఫ్, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో కోదండరాం లాంటి వ్యక్తి మండలిలో ఉండాలి, మండలిలో ఆయన ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ప్రభుత్వం తప్పకుండా స్వీకరిస్తుందని పదే చెప్పినటువంటి నేపథ్యం కూడా ఉంది. కాసేపటి క్రితం మండలి సభ్యులుగా వాళ్ళిద్దరు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వాళ్ళు మీడియాతోని కాసేపట్లోనే మాట్లాడనున్నారు. మీడియా పాయింట్ కు వచ్చి మీడియా పాయింట్ లో మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి ర్యాలీగా అమరవీరుల స్తూపానికి వెళ్ళనున్నారు. తెలంగాణ జనసమితికి సంబంధించినటువంటి అనేక మంది నాయకులతో పాటు కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు కూడా ఇక్కడికి వచ్చారు. కోదండరాం కి ఆమిర్ అలీ ఖాన్ కి శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.